హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ పాయ సూప్ ఇంకా పాయ కర్రీ. ఇంగ్రీడియంట్స్: బిర్యానాకు, మరాఠీ మొగ్గ, చెక్క, ఇలాచి, జాజికాయ, మిరియాలు, లవంగా, జాజి పువ్వు, స్టార్ ఫ్లవర్, కాజు, పుదీనా, కొత్తిమీర, అల్లం, ఎల్లిగడ్డ. ఇది గసాలు, ఫ్రై చేసిన ఆనియన్స్. ఈ అన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ కొట్టాలన్నమాట. గసాల్ని 2 నిమిషాలు నీటిలో నానబెట్టుకోవాలి మనము. ఇప్పుడు పాయాని మనము 3 నుంచి 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. దీనికి తగినంత నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. మనము ఒక చెంచా దాకా కారం వేసుకోవాలి. దీంట్లో తగినంత పసుపు, ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాక 10 నుంచి 12 విజిల్ దాకా దీన్ని మనం చిన్న మంట మీద ఉడికియాలి. 10 విజిల్ తర్వాత చూస్తే చిక్కపడిందని నేను మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి మసల పెడుతున్నాను. దీన్ని మసల పెట్టుకున్నాను కొన్ని నీళ్ళు వేసి. ఇది 2-3 పొంగులు వచ్చే వరకు దీన్ని మూత పెట్టే ఉంచాలి. 5 నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టాను. ఇలా పొంగు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఆపేసుకుందాం. మనము సూప్ కదా, మనకి ఇలా పలుచగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. దీని మీద మనం బౌల్లో తీసుకున్నాక లైట్గా కొత్తిమీర అలా వేసేసుకున్నాం అనుకోండి, భలే ఉంటుంది తాగడానికి. వర్షం పడుతున్నప్పుడు గొంతుకి భలే అనిపిస్తుంది.